పిఎఫ్సి పవర్ సప్లై. ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ ఉంది, ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ ఉంది, ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ ఉంది. ఫస్ట్ పిఎఫ్సి ఏంటంటే స్టాండ్ బై రిలీజ్ కాకముందు ఈ ఫస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ చూడు, ఇది ఆల్రెడీ ఫస్ట్ సెక్షన్ ఓకే కాబట్టి ఇక్కడ చూడు మల్టీ ఏసీలో ఉంది, డీసీలో కన్వర్ట్ చేయాలి. 16 volts ఇక్కడ సప్లై వచ్చింది ఒక డయోడ్ పైన, ఇంకో డయోడ్ పైన 5 volts సప్లై వస్తుంది. ఈ 5 volts డైరెక్ట్గా మదర్ బోర్డ్కి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఇక్కడ మదర్ బోర్డ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడు మల్టీమీటర్ చూపించాలి, ఓకేనా. 4.8 మదర్ బోర్డు పోయిన తర్వాత అక్కడ కరెక్ట్ అన్ని కరెక్ట్గా ఉంటే స్టాండ్ బై ఆన్ అయిన తర్వాత 3.3 volts మళ్ళీ రిటర్న్ వస్తుంది, అంటే ఈ పిన్కి వస్తుంది అనమాట. ఇప్పుడు స్టాండ్ బై డైరెక్ట్గా ఇప్పుడు షోల్డర్ చేస్తున్నాం, మనకేదో మదర్ బోర్డు లేదు కదా, ఓన్లీ ఇదే చేస్తున్నాం కదా. ఇదే చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఆన్ చేసిన తర్వాత స్టాండ్ బైకి ముందు ఇక్కడ 330 కానీ 350 కానీ వోల్ట్ ఉంటుంది. ఇక్కడ స్టాండ్ బైకి ముందు చూడు ఏమి స్టాండ్ బై రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ 360 volts ఉందంటే ఈ రెండవ సెక్షన్ పనిచేయట్లేదు, బూస్టప్ సెక్షన్ పనిచేయట్లేదు. దాని అర్థం బూస్టప్ సెక్షన్ పనిచేయట్లేదు. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, ఈ ఐసీ పోయింది, ఈ మాస్ఫెట్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ ఐసీలు ఎన్ని దొరకాలంటే కష్టం. ఒకవేళ దొరికిన ఏసిన తర్వాత పొజిషన్ అంటుందో తెలియదు. కాబట్టి ఇది ఈ మాడ్యూల్ దీనికోసం డిజైన్ చేసాం. ఈ మాడ్యూల్ను రిస్టోర్ చేసి ఈ మాడ్యూల్ ఇక్కడ వేసి 400 volts 390 to 400 volts మనం డెవలప్ చేస్తాం. ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ 360 ఉంది. ఈ మాడ్యూల్ వేసిన తర్వాత మనం ఇక్కడ స్టాండ్ బై రీచ్ చేస్తే 360 రావాలి, 390 రావాలి. వీడియో పాస్ చేయాలి. ఇక్కడ చూడు ఫస్ట్ ఇక్కడ రెడ్ వైర్, ఇక్కడ ఏం రాశాడు, రెడ్ వైర్ కనెక్టింగ్ టు ద ఒరిజినల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సోర్స్ స్విచ్ ట్యూబ్ సి పోల్ అన్నాడు. అంటే మాస్పెట్ డి పోల్ అంటే డ్రైన్కి ఇవ్వమని, అంటే ఇది డ్రైన్, డి పోల్ అంటే డ్రైన్, ఓకేనా. బ్లాక్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్, చూడండి జాయినింగ్ టు దట్ టెర్మినల్ నెగిటివ్ అని చెప్పాడు, అంటే మైనస్ మెయిన్ ఫిల్టర్ మీద ఎప్పుడు ఇవ్వకండి. ఎందుకంటే మీకు తెలియకుండానే 1 ohm రెసిస్టర్స్ ఓపెన్ అయితే ఇక్కడ 1 ohm ఓపెన్ అయితే నేను జంపర్ కొట్టాను. మీరు పొరపాటున మెయిన్ ఫిల్టర్ కదా నెగిటివ్ ఇచ్చారనుకో, ఆ 1 ohm ఓపెన్ అయింది అనుకో, మీ మాస్పెట్ ఇది వేయ మాడ్యూల్ వేయగానే షార్ట్ అయిపోయింది. లడ్డీ ఇది ఎవరే తీసింది, ఓకే లడ్డీ ఏం అసిస్టెంట్ వేయాలి చక్కని. ఓకేనా గ్రౌండ్ అబ్బా. ఇది వచ్చేసి ఇది మనం ఆల్రెడీ సప్లై చూసుకున్నాం కదా, ఇక్కడ 10 to 15 volts. ఇక్కడ చూడు ఎల్లో వైర్ జాయినింగ్ టు ద ఒరిజినల్ మెషిన్ ఐసీ పవర్ సప్లై అండ్ 10 to 15 volts ఒరిజినల్ మెషిన్ ఐసీ పవర్ సప్లై. ఇది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో వైర్ గురించి, నెక్స్ట్ బ్లూ వైర్ చెప్పాడు కదా, గ్రీన్ కాదు బ్లూ వైర్ గురించి చెప్పాడు కదా. బ్లూ వైర్ కనెక్ట్ టు 300 volts, ఇక్కడ 300 volts ఉంటుంది. ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ ఉంటుందని చెప్పి, ఇక్కడ ఉంటది కదా బ్రిడ్జ్ దగ్గరనే ఉంటుంది, ఇది దాటి ఉండదు, ఓకేనా. నెక్స్ట్ సప్లై వచ్చేసి 400 volts. ఇది వైట్ వైర్ జాయినింగ్ టు ఫీడ్బ్యాక్ కాయిల్. ఈ మామూలుగా ఈ ట్రాన్స్ఫార్మర్ ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఒకటేమో డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద గ్రౌండ్, మనం ఆల్రెడీ చూసాము. రెండోది ఏంటంటే రెండో పోలు ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇది ఫీడ్బ్యాక్ అవునా కాదా తెలుసుకోవాలంటే ఈ ట్రాక్ పట్టుకుంటూ పోతే ఈ నుంచి ఇక్కడ జంపరు, ఈ నుంచి ఇది పట్టుకొని పోతే ఇక్కడ చూడు ఇలా రెసిస్టర్స్ ఉన్నాయి చూడు, త్రూ ఈ రెసిస్టర్తో ఏసీ ఫీడ్బ్యాక్ పోతుంది. కాబట్టి దాన్ని కట్ చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 400 volts. అక్కడ చూడు గ్రీన్ వైర్ 400 volts పాజిటివ్ పైన ఏమని చెప్పాడు. ఇక్కడ 400 volts పాజిటివ్ పైన ఎక్కడ మీకు దగ్గర ఉంటే మీ మాడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఇచ్చేయండి. ఇది ఏందో ఇది ఇచ్చిన తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ చేస్తుంది కదా, ఇది చూడు ఓకేనా. ఇప్పుడు మన కనెక్షన్స్ అన్ని ఇచ్చేసాము. ఇప్పుడు సప్లై ఛార్జ్ చేసిన తర్వాత 400 volts రావాలి. మల్టీమీటర్ మేము చూడు 390 to 400 రావాలి, వచ్చిందా బూస్టప్. ఇప్పుడు నేను స్టాండ్ బై తీసేస్తున్నా, ఓకే. ఈ స్టాండ్ బై తీసేసినప్పుడు 350 ఉంటుంది, 360 ఉంటుంది,
360 ఉంది. ఓకేనా, స్టాండ్ బై కనెక్ట్ చేస్తే 400 volts వస్తుంది. ఒకవేళ మీకు తెలియకుండానే పిఎఫ్సి ఆన్ అవుతుంది అనుకో, ఇది సెట్ ఇది పిఎఫ్సి లేకపోతే ఏమవుతుంటే ఆ బ్లింకింగ్ అలా వస్తుంది. కొన్ని సెట్లకు బ్లింకింగ్ రాదు, పిఎఫ్సి బూస్టర్ పని చేయకపోయినా కానీ రన్ అవుతూనే ఉంటుంది. ఏమి అప్పుడు ఏమవుతుంటే నెల మెయిన్ ఫిల్టర్ పైలిపోతూ ఉంటుంది. నెల రోజులు ఒకసారి మెయిన్ ఫిల్టర్ని మారుస్తూ ఉంటాయి. ఎందుకు మారుస్తావు నీకు అర్థం కాదు. విషయం ఏంటంటే ఈ బూస్టర్ సెక్షన్ పని చేయకపోతే ఫిల్టర్ మీద లోడ్ నెల రోజులకు ఒకసారి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఫిల్టర్ మారుస్తూనే ఉంటావు. నువ్వు కస్టమర్కి ఏం చెప్తావు, అయ్యా మీకు కరెంట్ సడన్గా ఎక్కువ వస్తుందని చెప్తావు. అసలు విషయం అది కాదు, ఈ బూస్టప్ లేకపోతే జరుగుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. స్టాండ్ బై రిలీజ్ చేసిన తర్వాత ఈ సప్లై కూడా అవుట్పుట్ అవుతుంది. ఈ 5 volts ఇది రాదు కదా ఫస్ట్, ఇప్పుడు చూడు సప్లై ఇప్పుడు అవుట్ అవుతుంది. స్టాండ్ బై రిలీజ్ అయిన తర్వాత అంతకుముందే రిలీజ్ అయింది. ఇది నీకు బూస్టప్ ఉందా లేదా నీకు తెలియదు. ఇది చాలా కీ అయ్యా పిఎఫ్సీలో. ఓకే, ఇది మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసుకోండి. లోడ్ లేకపోతే నంబర్ రేపుతుంది.